ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా. అలాగే మరి బంటుమిల్లి పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగునంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి నీ జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు. పెడన మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు, ప్రజల జీవితాలని నాశనం చేసావు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డును బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు. చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచోలేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించావు. అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరిన ఆ కుర్రాడు ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రాడిని తీసుకెళ్లి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు. ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరు నుంచి కదలనీయకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి. జనాలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నీ మీద నీ కారుకి అడ్డంగా నిల్చోబెట్టి అక్రమంగా కుర్రాడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే వరకు కూడా నేను ఆ గ్రామం నుంచి కదలలేదు. అంటే నువ్వు చెప్పేదన్నీ కూడా నీతి మాటలు చెప్పినట్టుగా చెప్తా ఉంటావు. అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేసావు, నియోజకవర్గాన్ని ఏ విధంగా దండుకున్నావో మనందరం కూడా చూసాం ఆ రోజున. అక్కడ ప్రజలందరూ కూడా చీకొడితే పెనంలూరులో పడ్డావు. పెనంలూరులో వాళ్ళు కూడా అర్థమైపోయింది నెల రోజుల్లోనే అక్కడ కూడా ఏ విధంగా దోచుకున్నావో. అక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించారు. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున మైలు వరకు చేరుకుని మరి అక్కడ మళ్ళీ నీ డ్రామాలన్నింటినీ కూడా ఈ రోజున మొదలుపెట్టావు. అంటే పైనుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా ఈ రోజున బుక్ అయిపోయావు, దొరికిపోయావు. అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద ఈ రోజున ఇష్టానుసారంగా పిచ్చి ప్రలాపనలు చేస్తూ మరి నకిలీ మద్యం కుంభకోణాన్ని ఈ రోజున మొదలుపెట్టావు. అడ్డంగా దొరికిపోయావు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో జనార్దన్ రావు గారు, మరి ఆయన జనార్దన్ రావు ఏదైతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ కట్గా చెప్పడం మనందరం కూడా చూసాం. అతను జోగి రమేష్ ఆదేశాలతో నేను ఈ నకిలీ మద్యాన్ని ప్రారంభించాను, గత ప్రభుత్వంలో కూడా నేను చేశాను, కానీ కూటమి ప్రభుత్వం భయం వేసి నేను వెళ్ళిపోయాను, అయినా ఆయన పిలిపించి మరి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పేసి ఈ రోజున నాకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఈరోజు చెప్తా ఉంటే ఈ రోజున నువ్వు బొంకుతా ఉన్నావా? మళ్ళీ ప్రజలు మోసం చేయాలని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా బీసీ కులం అంటావు, గౌడు కులం అని చెప్పేసి చెప్తా ఉన్నావు. ఈ రోజున గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కాలని ఏ విధంగా చేసిందో మనందరం కూడా చూసాం. కొల్లు రవీంద్ర గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఇలాంటి అనేక మంది బీసీ సోదరులను, బీసీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టించారు ఆ రోజున. కానీ ఈ రోజున నీకు బీసీ కులం గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే తప్పు చేస్తేనేమో కులాలని రెచ్చగొడతా ఉంటావా? గౌడు కులం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ రోజున చిన్న కుర్రవాడు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి కుర్రవాడిని చంపేస్తే న్యాయం చేయమని గౌడు కులానికి సంబంధించిన సంఘీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అక్కడ అడిగితే నువ్వేమన్నావు? ఒకసారి గుర్తు చేసుకో.
కులాలు కూడు పెడతాయా అని చెప్పేశాను. అంటే నీ పైన మెప్పు పొందటానికేమో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, నువ్వు తప్పు చేసేసి అది తప్పు అని చెప్తే మాత్రం నీ కులాలను అంటగట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజున మాట్లాడుతా ఉన్నావు. అంటే నువ్వేనా గౌడు కులానికి ఏమైనా అధిపతి లాగా ఉన్నావా చెప్పండి. ఎంతోమంది మహనీయులు ఈ రోజున నాయకులు మరి గౌడు కులంలో పుట్టి ఎంతో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొస్తే ఆ పేరుని చెడగొట్టే విధంగా ఈ రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదేంటంటే కేవలం కూటమి ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలంటే లక్ష్యంతో ఈ రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పకుండానే ప్రమాణాలు చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ప్రమాణాలు కాదు, నకిలీ మధ్యలో దొరికిపోయిన నువ్వు చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాబట్టి ఎవరిని వదిలేటువంటి ప్రసక్తి లేదు. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో నీతో సహా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయకుండా నిజంగానే నువ్వు చేసావు కాబట్టి తప్పును ఒప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.